అందరూ మనకి చెప్తూ ఉంటారు ఫాలో యువర్ హార్ట్, ఫాలో యువర్ ప్యాషన్ అని. ఇఫ్ యూ ఫాలో యువర్ ప్యాషన్ మీరు లైఫ్‌లో ఒక్కరోజు కూడా పని చేయాల్సిన అవసరం లేదు. వర్క్ విల్ బి సో ఈజీ అని. బట్ వాట్ ఇఫ్ నాకు నా ప్యాషన్ ఏంటో తెలియకపోతే? ఆర్ వాట్ ఇఫ్ ఐయామ్ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్ బట్ నాకు అందులో టాలెంట్ లేకపోతే? వాట్ షుడ్ ఐ డూ? ఐ హ్యాడ్ దిస్ డైలమా ఆల్ త్రూ మై 20s. నేను నా ప్యాషన్ ఏంటి అని వెతుకుతూ ఉండేదాన్ని. ఇనీషియలీ కంప్యూటర్స్ నా ప్యాషన్ అనుకుని సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేశాను. కొన్ని సంవత్సరాల తర్వాత రైటింగ్ నా ప్యాషన్ అనుకున్నాను. నాకు మ్యూజిక్ అండ్ డాన్స్ అంటే కూడా ఇంట్రెస్ట్ ఉంది. బట్ డస్ నాట్ మీన్ వీటన్నిటిలో నాకు చాలా చాలా టాలెంట్ ఉందని. మన ఇండియాలో ఎన్నో కోట్ల మందికి క్రికెట్ అంటే చాలా చాలా ఇష్టం. దే వెరీ ప్యాషనెట్ అబౌట్ ఇట్. బట్ డస్ నాట్ మీన్ అందరూ క్రికెటర్స్ అయిపోతారని కదా. సో ఈ అడ్వైజ్ ఫాలో యువర్ ప్యాషన్ అనేది ఏదైతే ఉందో అది కొంతమందికి హెల్ప్ అవుతుందేమో. బట్ మిగిలిన చాలా చాలా మందికి ఇట్ ఈస్ జస్ట్ అన్ యాడెడ్ స్ట్రెస్. నేను నా ప్యాషన్ని తెలుసుకోవాలి, నేను నా ప్యాషన్ని ఫాలో అవ్వాలి అనేది ఒక స్ట్రెస్ఫుల్ థింగ్ మాత్రం. ఇఫ్ యూ డోంట్ ఫాలో ఆ ప్యాషన్, మనం మన ప్యాషన్ ఏంటో తెలుసుకోలేకపోతే ఆర్ అది కంటిన్యూస్గా చేంజ్ అవుతూ ఉంటే ఆర్ ఇఫ్ యూఆర్ నాట్ టాలెంటెడ్ ఇన్ దాట్, మనం ఆ ఫీల్డ్లో వర్క్ చేయకపోతే డస్ ఇట్ మీన్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ అస్? డస్ ఇట్ మీన్ మనం ఇంకెప్పుడు అన్ఫుల్ఫిల్డ్గా ఏదో అన్సాటిస్ఫాక్టరీగా ఉండిపోవాలి అని? ఈ విషయం గురించి నేను తెలుసుకుందాం అనుకున్నాను. అండ్ అప్పుడు నాకు తెలిసింది దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ విచ్ కెన్ గైడ్ అస్ అపార్ట్ ఫ్రమ్ ఆ ప్యాషన్. మన ప్యాషన్ కాకుండా దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ దట్ కెన్ స్టిల్ గైడ్ అస్ విచ్ కెన్ హెల్ప్ అస్ హ్యావ్ నాట్ ఓన్లీ ఫుల్ఫిల్లింగ్ కెరియర్ బట్ ఆల్సో అ ఫుల్ఫిల్లింగ్ లైఫ్. అదేంటో తెలుసుకునే ముందు నేను మీకు ఒక చిన్న స్టోరీ చెప్తాను. నేను స్కూల్లో కన్సల్టెంట్ టీచర్గా పనిచేస్తాను. వేర్ ఐ టీచ్ కిడ్స్ అబౌట్ కాన్ఫిడెన్స్, కమ్యూనికేషన్, పబ్లిక్ స్పీకింగ్ ఇలాంటివి. అక్కడ నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. బోత్ ఆఫ్ దెమ్ ఇంగ్లీష్ టీచర్స్, సేమ్ స్కూల్. 8th, 9th and 10th క్లాసెస్కి టీచ్ చేసేవాళ్ళు. వన్ ఆఫ్ ద టీచర్ వాజ్ ఆల్వేస్ హ్యాపీ. షీ లవ్డ్ కమింగ్ టు స్కూల్, టీచింగ్ కిడ్స్. షీ వాజ్ వెరీ హ్యాపీ. ఇంకొక టీచర్ షీ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్. షీ వాజ్ ఆల్వేస్ లైక్ నాకు ఈ జాబ్ వద్దు, నేను వేరే జాబ్కి వెళ్ళిపోతాను. సో వాళ్ళిద్దరితో నేను ఈ విషయం గురించి డిస్కస్ చేసి అనలైజ్ చేసిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఫస్ట్ టీచర్ ఎవరికైతే తన జాబ్ అంటే చాలా ఇష్టమో తనకి పిల్లలతో కనెక్షన్ ఫామ్ చేసుకోవడం, క్రియేటింగ్ అండ్ ఇంపాక్ట్, క్రియేటివిటీ ఇలాంటివన్నీ చాలా ఇష్టం. అదే వేరే టీచర్ ఎవరైతే ఉందో తనకి వెరైటీ, ఫ్లెక్సిబిలిటీ అండ్ పర్సనల్ గ్రోత్ ఇలాంటివంటే ఇష్టం. అండ్ టీచర్ జాబ్ ఎలాంటిదంటే దేర్ వోంట్ బి ఎనీ వెరైటీ, ఎందుకంటే సేమ్ క్లాస్ డిఫరెంట్ సెక్షన్స్లో చెప్పాలి అండ్ ఎవ్రీ ఇయర్ సేమ్ లెసన్స్ చెప్తూ ఉండాలి అండ్ స్ట్రిక్ట్ టైం టేబుల్ ఉంటుంది. దేర్ వోంట్ బి మచ్ ఫ్లెక్సిబిలిటీ. సో తను ఈ జాబ్ని అంత ఎంజాయ్ చేసేది కాదు. వెరాస్ ద అదర్ టీచర్ తనకి కనెక్షన్ కావాలి. షీ వాంట్స్ టు క్రియేట్ అన్ ఇంపాక్ట్ అండ్ వాట్ ఎవర్ కనెక్షన్ షీ హ్యాస్ విత్ దర్ కిడ్స్ అండ్ ఏదైతే ఇంపాక్ట్ తనకు క్రియేట్ చేస్తుందో దాంతో తను చాలా చాలా హ్యాపీగా ఉండేది. అప్పుడు నాకు క్లిక్ అయింది, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ప్యాషన్. ఎందుకంటే ఇద్దరికీ టీచింగ్ అంటే చాలా చాలా ఇష్టం. బట్ డీప్ డౌన్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్ కాల్డ్ వాల్యూస్. ఆ కనెక్షన్, క్రియేటివిటీ, ఫ్లెక్సిబిలిటీ, ఫ్రీడమ్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ఆర్ కోర్ వాల్యూస్. ఈ కోర్ వాల్యూస్ ఆర్ నాట్ సంథింగ్ సొసైటీ మనకు గుడ్ అని చెప్పినవో, మన పేరెంట్స్ ఇలా చేయాలి అని చెప్పినవో కాదు. దీస్ ఆర్ సంథింగ్ దట్ వీ ఫీల్ డీప్ డౌన్. మనం మనసులో మనకి స్ట్రాంగ్గా తెలుసు దట్ వీ బిలీవ్ ఇన్ దీస్ థింగ్స్ అని. అండ్ మీరు మీ కోర్ వాల్యూస్ ఏంటో తెలుసుకుని వాటితో మీ కెరియర్ని అలైన్ చేసుకోగలిగితే దెన్ యూ విల్ బీ వెరీ వెరీ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. ఇది నేను చెప్తున్నది కాదు. దెర్ వాజ్ రీసెర్చ్ డన్ బై జర్నల్ ఆఫ్ పాజిటివ్ సైకాలజీ. వాళ్ళు ఏం తెలుసుకున్నారంటే ఎవరైతే పీపుల్ వాళ్ళ కోర్ వాల్యూస్తో వాళ్ళ కెరియర్ని అలైన్ చేసుకుంటారో దే ఆర్ మచ్ మోర్ సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్ అండ్ హ్యావ్ మచ్ లెస్ యాంగ్జైటీ అని. సో ఇదంతా వినడానికి బాగానే ఉంది. బట్ నా కోర్ వాల్యూస్ నేను ఎలా తెలుసుకుంటాను అని మీరు నన్ను అడగచ్చు. నాకు నా కోర్ వాల్యూస్ తెలుసుకోవడానికి జర్నలింగ్ కన్నా బెటర్ టూల్ ఏది దొరకలేదు. నేను మీతో ఇప్పుడు ఒక 3 ప్రాంప్ట్స్ ఆర్ 3 క్వశ్చన్స్ షేర్ చేసుకుంటాను. అవి మిమ్మల్ని మీరు అడిగి దాని మీద మీరు రిఫ్లెక్ట్ అయ్యి ఇఫ్ యూ జర్నల్, ఇఫ్ యూ రైట్ అబౌట్ ఇట్, మీకు మీ కోర్ వాల్యూస్ ఏంటో తెలుస్తాయి. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్, మీరు ఎప్పుడు మీ లైఫ్లో చాలా హ్యాపీ అండ్ ఫుల్ఫిల్డ్గా ఫీల్ అయ్యారు? ఇది ఎప్పుడన్నా అవ్వచ్చు. ఇది మీ వర్క్లో అవ్వచ్చు, మీ రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, ఎనీ ర్యాండమ్ టైం కూడా అవ్వచ్చు. బట్ 3 times ఇన్ యువర్ లైఫ్ వేర్ యూ ఫెల్ట్ ద మోస్ట్ ఫుల్ఫిల్డ్, మోస్ట్ హ్యాపీయెస్ట్. వాటి గురించి ఆలోచించిన తర్వాత ఐ వాంట్ యూ టు రైట్ ఇట్ డౌన్ ఆన్ అ పీస్ ఆఫ్ పేపర్.
ఫస్ట్ క్వశ్చన్, రైట్ డౌన్ 3 మొమెంట్స్ ఇన్ యువర్ లైఫ్, 3 టైమ్స్ ఇన్ యువర్ లైఫ్ ఎప్పుడు మీరు చాలా హ్యాపీగా అండ్ కంప్లీట్లీ యువర్ సెల్ఫ్, నేను నాలా ఉన్నాను అని మీకు ఎప్పుడు అనిపించిందో అండ్ మీరు ఎప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారో ఒక 3 మొమెంట్స్ రాసుకోండి. ఈ మొమెంట్స్ మీ వర్క్ లైఫ్లో అయి ఉండొచ్చు, మీ పర్సనల్ లైఫ్లో అయి ఉండొచ్చు, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో, ఎనీథింగ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. బట్ ఆ మొమెంట్స్ ఏంటో మీరు ఒక పేపర్ మీద రాసుకోండి. రాసుకున్న తర్వాత మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్స్, ఈ మూమెంట్లో నేను ఏం ఎక్స్పీరియన్స్ చేశాను? ఈజ్ ఇట్ ఫ్రీడమ్? ఈజ్ ఇట్ కనెక్షన్? ఏదన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి అచీవ్మెంట్ ఫీల్ అయ్యానా? లేకపోతే వేరే వాళ్ళతో కలిసి ఉండడం, టీమ్తో కలిసి ఉండడం, అది ఎక్స్పీరియన్స్ చేశానా? వాట్ ఆర్ ద వాల్యూస్ దట్ యూ ఫెల్ట్ ఇన్ దీస్ మూమెంట్స్ అని మీకు మీరు థింక్ చేసుకుని రాసుకోండి. సెకండ్ క్వశ్చన్, ఏ విషయాలకి ఆర్ ఏ పనులకి మీకు చాలా కోపం వస్తుంది? మనమందరం అనుకుంటాం మన కోపం ఒక బ్యాడ్ థింగ్, ఒక బ్యాడ్ హ్యాబిట్, తగ్గించుకోవాలి అని. బట్ మన కోపం మన గురించి చాలా చెప్తుంది. మనకి ఎప్పుడు కోపం వస్తుంది, మనం ఏ విషయాల గురించి కేర్ చేస్తాం, ఏది జరగనప్పుడు మనం కోపం తెచ్చుకుంటాం, ఇవన్నీ మనకు తెలుస్తాయి. సో ఒక 3 డిఫరెంట్ సినారియోస్ వేర్ మీకు చాలా కోపం వస్తుందో దాన్ని మీరు రాసుకోండి. ఇట్ కెన్ బి లైక్, వేరే వాళ్ళు మీ మాట వినకుండా డిస్మిస్ చేసినప్పుడు మీకు కోపం వస్తుందా? ఏదైనా స్టఫ్ ఆర్గనైజ్డ్గా లేకుండా ఖయాటిక్గా ఉన్నప్పుడు మీకు కోపం వస్తుందా? ఆర్ యానిమల్స్ని ఎవరైనా అబ్యూస్ చేస్తున్నప్పుడు మీకు కోపం వస్తుందా? ఎలాంటి విషయాలకు మీకు కోపం వస్తుంది? దాని గురించి మీరు రాసుకోండి. దానిలోంచి కూడా ప్యాటర్న్స్ రికగ్నైజ్ చేయడానికి ట్రై చేయండి. వాట్ ఆర్ ద వాల్యూస్ దట్ ఐఎమ్ మిస్సింగ్ హియర్? మేబీ నన్ను రెస్పెక్ట్ చేయనప్పుడు నాకు కోపం వస్తుందా? ఆర్గనైజ్డ్గా థింగ్స్ లేనప్పుడు నాకు కోపం వస్తుందా? వాట్ ఆర్ ద వాల్యూస్ ఇన్ దిస్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. థర్డ్ క్వశ్చన్, మీకు ప్రపంచంలో మీకు కావాల్సిన డబ్బు అండ్ కావాల్సినంత టైం మీ దగ్గర ఉంటే మీరు రోజు ఏం పని చేయాలని కోరుకుంటారు? ఎవరితో చేయాలని కోరుకుంటారు? అండ్ ఎందుకు ఆ పని చేయాలని కోరుకుంటారు? ఆ పని చేస్తున్నప్పుడు వాట్ వాల్యూస్ ఇన్ యూ ఆర్ గెటింగ్ సాటిస్ఫైడ్? ఇస్ ఇట్ బీయింగ్ క్రియేటివ్? ఇస్ ఇట్ క్రియేటింగ్ ఎన్ ఇంపాక్ట్? ఏంటది అని మీకు మీరు తెలుసుకోండి. ఈ వాల్యూస్కి నేమ్స్ ఇవ్వడం అప్పుడప్పుడు కష్టంగా ఉండొచ్చు. అందుకని 50+ వాల్యూస్ నేమ్స్ నేను ఒక షీట్లో తయారు చేశాను. అండ్ ఆల్ ద క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకున్నవి కూడా ఆ షీట్లో యాడ్ చేశాను. ఇవన్నీ మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మన వాల్యూస్ ఏంటో తెలుసుకున్నాం. ఇది మన లైఫ్లో ఆర్ మన కెరియర్ చాయిసెస్లో ఎలా హెల్ప్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర 2 జాబ్స్ ఉన్నాయి. మీ వాల్యూస్ క్రియేటివిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ అనుకోండి. ఏ జాబ్లో నాకు ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, ఎక్కడ తక్కువ మైక్రో మేనేజ్మెంట్ ఉంటుంది అని మీరు చూసి ఆ జాబ్లోకి వెళ్ళొచ్చు. ఆర్ మీ వాల్యూ క్రియేటివిటీ అనుకోండి. మీరు కరెంట్లీ చేస్తున్న జాబ్లో అసలు క్రియేటివ్ వర్కే లేదు. అప్పుడు మీరున్న సేమ్ కంపెనీలోనే వేరే టీమ్స్లో ఎక్కడన్నా క్రియేటివ్ వర్క్ ఉందా, అక్కడికి నేను షిఫ్ట్ అవ్వచ్చా అని మీరు చూడొచ్చు. లేదు, నాకు ఆ పాసిబిలిటీ కూడా లేదు అంటే మీరు 15 to 30 minutes ఇంటికి వచ్చిన తర్వాత మీ క్రియేటివ్ జ్యూసెస్ ఫ్లో అవ్వడానికి, మీ క్రియేటివిటీని బయటికి తేవడానికి మీరు ఏదైనా యాక్టివిటీ చేయొచ్చా? మేబీ ఇట్ కెన్ బి పెయింటింగ్ ఆర్ పోయమ్స్ రాయడం, ఎనీథింగ్, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది, అలాంటివి చేయొచ్చా అని మీరు థింక్ చేయొచ్చు. కనెక్షన్ మీకు ఒక వెరీ ఇంపార్టెంట్ వాల్యూ. బట్ మీరున్న కంపెనీలో దెర్ ఇస్ నో కనెక్షన్ బికాజ్ మీరు ఎప్పుడు వర్క్ ఫ్రమ్ హోమే చేస్తారు అండ్ యువర్ టీమ్ ఇస్ నాట్ బిగ్. అప్పుడు మీకు తెలుసు వై యూఆర్ నాట్ సాటిస్ఫైడ్ విత్ యువర్ జాబ్ అని అండ్ వాట్ స్టెప్స్ యూ హ్యావ్ టు టేక్ టు చేంజ్ దిస్. మీరు నెక్స్ట్ జాబ్ వెతుక్కునేటప్పుడు యూ విల్ మేక్ ష్యూర్ దట్ అట్లీస్ట్ 2 days అన్న ఆఫీస్కి వెళ్ళొచ్చేలా, ఆర్ యువర్ ఇన్ అ టీమ్ వేర్ చాలా మంది మనుషులతో మీరు పని చేస్తారు, సో దట్ మీ కనెక్షన్ అనే మీ వాల్యూ సాటిస్ఫై అవుతుంది. సో ఈ కోర్ వాల్యూస్ మీ కెరియర్ ఒక్క దాంట్లోనే కాదు, మీ రిలేషన్షిప్స్, లైఫ్లో తీసుకునే ఎవ్రీ డెసిషన్లోనూ గైడింగ్ ప్రిన్సిపల్స్గా మీకు హెల్ప్ అవుతాయి. మీరు మీ లైఫ్లో గోల్స్ రీచ్ అవ్వడానికి స్ట్రగుల్ అవుతుంటే ఇక్కడ నేను లింక్ చేసిన వీడియోస్ చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం వచ్చేవారం.